ఎంత చక్కటి వేదిక, ఎంత చక్కటి వచ్చేది, ఎంత చక్కటి వచ్చేది. ఒకసారి ఒక్క 2 నిమిషంలోనే దీన్ని వర్ణిస్తాను. ఈ సభ మీద ఉన్న వ్యక్తులు మామూలు వ్యక్తులు కాదండి. ఒక్కొక్కరు 2, 3 అనేక రూపంలో ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు ఈ ప్రోగ్రాం ఈ రకంగా చాకౌట్ చేయలేదండి, వేరే రూపంలో అనుకున్నారు. కానీ ఈ రూపంలో ఈ కచేరీ ఇంత రక్తి కట్టడానికి ముఖ్య కారకులు ఇద్దరండి. ఒకరు నాగశ్రీ గారు అయితే ఇంకొకరు సుజాల గారు. ఎందుకంటే మామూలుగా వీరి వ్యాఖ్యానము మన ఈ తల్లులందరి గాన కచేరీ మాత్రమే అనుకుంటారు. కానీ వీళ్ళు ఇద్దరు అనుకుని ఈ కార్యక్రమాన్ని నేను వ్యాఖ్యానం చెప్తాను, మీరు కీర్తనలు పాడండి అని చెప్పి మంచి సంఘాలతో ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేశారమ్మా. మీ ఇద్దరికి ప్రత్యేకించి మేము కృతజ్ఞతలు చెప్తున్నాం. తల్లి మర్చిపోయారు. నెక్స్ట్ ఈ సభలో చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే, ఒకప్పుడు మా బామ్మ గారు గిడుగు సత్యవతమ్మ గారు అని చెప్పిన ఆవిడ చాలా మంచి కవిత. ఆవిడ ఎప్పుడో 2 ఏళ్ల క్రితం విషయం నేను చెప్తున్నాను. 70 ఏళ్ల క్రితం ఆవిడ రాసిన 2 లైన్లు ఈరోజు నాకు గుర్తుకొచ్చాయండి. ఎక్కువసేపు మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. ఇక్కడ ఈ పొడవులో ఒకరు జ్ఞాన సరస్సు, ఆవిడ శ్రీమతి నాగశ్రీ గారు. ఆవిడ చక్కటి వ్యాఖ్యానం చెబుతుంటే అనేక రూపాలలో ఉన్న గాన సరస్సులు అందరూ కూడా చాలా చక్కగా ఆలోచించారు. దీనికి తోడు ఏంటంటే హరి మృదంగం వాయించారు. హరులు కూడా 2 రూపాల్లో ఉన్నారు. ఒకరు దూసి తారకరావు గారు, ఇంకొకరు మురళీకృష్ణ గారి రూపంలో హరి మృదంగము వాయించారు. పురంధరుడు వేణువు పోయాడు. సాక్షాత్తు త్యాగరాజు కొలువై ఉన్నాడు. అంతేకాకుండా ఆ త్యాగరాజు గారే ఆయన చేతిలో ఉండే కంపూరాన్ని కాకుండా వయోల రూపంలో సీతారామయ్య గారు, రెడ్డి గారు, వీళ్ళిద్దరి రూపంలో ఈ కొలువు ఎంత ధైర్యం చేస్తుంది. ఆ రోజు ఎప్పుడో 70 ఏళ్ల క్రితం మా బామ్మగారు రాసిన హరి మృదంగము వాయించంగా పురంధరుడు వేణువు ఊధ అనే 2 మాటలు ఈ రోజున మళ్ళీ నేను ప్రత్యక్షంగా చూసే. ఈ కార్యక్రమాలు మొత్తం మాతాశ్రీ అన్నపూర్ణమ్మ గారి ఆధ్వర్యంలో, జగపతి రాజు గారి సారథ్యంలో వారు వారి మిత్రబృందము ఇలాగే కళలను పోషిస్తూ చక్కగా ఇది ఒక అనంత ప్రవాహం. ఏ ఒక్కరితోనూ ఆగకూడదండి. కాల ప్రవాహం ఎప్పుడూ ముందుకు సాగుతూనే ఉండాలి. అలాగా చేయాలనేది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడు ఇక్కడ అందరికీ కూడా భోజన కార్యక్రమాలు ఉన్నాయండి. భోజన కార్యక్రమాలు అయ్యే లోపు మా జగపతిరాజు గారు ఒక పాట పాడతారు. వారు పాడిన తర్వాత అమ్మ మీరందరూ బృందగానే ఇప్పటిదాకా చేశారు. కానీ ఎవరైనా సరే ఇండివిజువల్గా పాడాలనుకున్న వాళ్ళకి మళ్ళీ ఇద్దరు కూడా కాదమ్మా, ఒక్కళ్ళు మాత్రమే పాడాలి. దానికి మీరు ప్రిపేర్ అయిపోండి. ఇప్పటిదాకా అందరూ అవకాశం తీసుకున్నారు, ఇంక్లూడింగ్ నాతో పాపం
మా రాజుగారు ఫస్ట్ పాడతారు, తర్వాత వింటారు. ఓకే సార్.